పొగాకు చుట్టూ ఏపీలో పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. వ్యాపారులు సిండికేట్ల మారారు. కనీసం మద్దతు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారు అంటూ అధికార కూటమిపై వైసీపీ కన్నెర చేస్తోంది. నో బిడ్ పేరిట రైతులను మోసం చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తోంది. అంతా అబద్ధం, వైసీపీ చెప్తున్నదంతా అబద్ధం అంటూ ఇటు ప్రభుత్వం ఫైర్ అవుతోంది. ఇలా పొగాకు చుట్టూ ఇరు వర్గాల మధ్య ఒక రేంజ్ లో రాజకీయ రచ్చ నడుస్తూ ఉండగా రేపు మాజీ సీఎం జగన్ దేవరపల్లి వెళుతూ ఉండడం ఇంకాస్త కాకరేపుతోంది. ఏపీలో పొగాకు రైతుల సమస్యలపై మళ్లీ పొలిటికల్ వేడి రాజుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి కేంద్రంగా రాజకీయ రచ్చ నడుస్తోంది. ధరలు పడిపోయాయి, కొనుగోలు ప్రక్రియ కూడా సరిగా లేదంటూ వైసీపీ ఆందోళన చేస్తోంది. అధిక ఉత్పత్తి, తక్కువ డిమాండ్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నా పట్టించుకోవట్లేదంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో రైతుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు బుధవారం చలో దేవరపల్లికి శ్రీకారం చుట్టారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్. జగన్ దేవరపల్లి పర్యటనపై డైలాగ్ వార్ నడుస్తోంది. చిన్న సమస్యను పెద్దదిగా చేసి చూపించి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ చూస్తోందంటూ కూటమి విమర్శలు గుప్పిస్తోంటే, వైసీపీ మాత్రం ఫీల్డ్లోకి రండి, ఆధారాలతో సహా అన్ని చూపిస్తామంటూ కౌంటర్ అటాక్ దిగారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేంత వరకు తమ పోరాటం ఆగదంటున్నారు. సిగరెట్ల మీద లాభాలు కంపెనీలు పెంచుకుంటా ఉన్నాయి. మరో పక్కన గవర్నమెంట్ ట్యాక్సులు పెంచుకుని వాళ్ళ ఆదాయం పెంచుకుంటా ఉన్నారు. రైతు మాత్రం ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వం దారి తీస్తూ ఉంది. మనం రోజు ఈ ప్రభుత్వం చేసేటటువంటి పనులను గమనిస్తే బహుశా ఇప్పటిదాకా పెట్టెల మీదో, సినిమా థియేటర్ల మీదో, లేకపోతే వాల్ పోస్టర్ల మీదో పొగాకు తాగడం హానికరం అని చెప్పి, అది మీ ప్రాణాలకే ముప్పు అని చెప్పి చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పొగాకు తాగడం ఆరోగ్యానికి హానికరమో లేకపోతే చనిపోతారో అనే దానికంటే పొగాకు పండించే రైతులు చనిపోతారు, ఆత్మహత్యలు చేసుకోవాలి అని నినాదంతో ఈ ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. పొగాకు రైతులంతా సంతోషంగా ఉన్నారని అన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్. వైసీపీ కావాలనే రాజకీయం చేస్తోందన్నారు. మొన్న జగన్ను కలిసిన వాళ్లలో ఒక్క పొగాకు రైతు కూడా లేడన్నారు మహేష్. పొగాకు రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటోందన్నారు. ఈ ఫార్మర్స్ పెట్టుకుంది రాజకీయం చేయడం. ఇవాళ మీరు చూస్తే ఈ రెండేళ్లలో ఎప్పుడు కూడా టొబాకో ఫార్మర్స్కి ఎక్కడ ఇబ్బంది లేదు, చాలా సంతోషంగా ఉన్నారు. ఇవాళ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఫార్మర్స్. ఎక్కడ కానీ ఇబ్బంది లేదు. ఫార్మర్స్కి ఇబ్బంది క్రియేట్ చేయడానికి మళ్ళీ ఒక పొలిటికల్గా మళ్ళీ ఒక ఇష్యూ చేస్తున్నారు. ఇక్కడ ఫార్మర్స్ ఎవరు కూడా ఇబ్బంది లేదు. మొన్నపై ఫార్మర్స్ కంప్లైంట్ చేసిన ఫార్మర్స్ ఎవరున్నారో వాళ్ళు చాలామంది దాంట్లో టొబాకో పండించే ఫార్మర్సే లేరు. ఇవాళ నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ మొన్న కూడా బోర్డు అందరము చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో మాట్లాడి అన్నీ కూడా ఫైనలైజ్ చేసినాక 50,000 రూపాయలు లోను ఇచ్చేట్లు పర్ బ్యారెల్, లైసెన్స్ బ్యారెల్కి. ఈ 50,000 రూపాయలకి ఇంట్రెస్ట్ ఫ్రీ. ఇవాళ 275, 85 అవుతుంది. ఇవాళ రైతులకి మళ్ళీ ఒక 4-5 రోజుల నుంచి మంచి రేటే వస్తుంది. మళ్ళీ ఫార్మర్స్కి మంచి గిట్టుబాటు ధర వచ్చేట్లే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. మొత్తంగా పొగాకు గిట్టుబాటు ధరపై ఇప్పటికే ఓ రేంజ్లో రచ్చ నడుస్తుండగా, జగన్ పర్యటన తర్వాత ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.